ప్రేరణ పాఠం. ప్రతి కథ ఒక పాఠం. ప్రశాంతమైన పల్లెటూరులో అర్జున్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి ప్రపంచంలో చాలా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది పెయింటింగ్. కానీ తన దగ్గర కాస్ట్లీ బ్రషెస్ కానీ కలర్స్ కానీ లేవు. తన దగ్గర కొన్ని పాత క్రేయాన్స్ అండ్ కొన్ని పేపర్స్ మాత్రమే ఉండేవి. అయినా అర్జున్ వాళ్ళ ఇంట్లో ప్రతి గోడపై అతని ఊహలతో గీసిన రంగుల లోకమే కనిపించేది. ఒకరోజు గ్రామ పాఠశాలలో పెయింటింగ్ కాంపిటీషన్ ప్రకటించారు. విజేత యొక్క చిత్రం పట్టణ గ్యాలరీలో ప్రదర్శిస్తామని చెప్పారు. అర్జున్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతను కొన్ని రోజులు కష్టపడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని గీశాడు. రంగుల ఆకులతో కలల ఆకారంలో మెరుస్తున్న ఒక వృక్షం అది. అయితే ఆ చిత్రాన్ని తన తోటి స్నేహితులకు చూపగానే వాళ్ళు నవ్వేశారు. చెట్టుకు ఎక్కడైనా బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్స్ ఆకులు ఉంటాయా అని ఆట పట్టించారు. అర్జున్ సిగ్గుతో తన చిత్రాన్ని మడిచేసి చెత్తబుట్టలో వేశాడు. సాయంత్రం వేళ అతని గురువురాలైన రేవతి టీచర్ తరగతి గదిలో నుండి బయటకు రాగానే ఆవిడ చూపు ఎందుకో చెత్తబుట్టలో వేసిన కాగితం మీద పడింది. ఆమె దానిని జాగ్రత్తగా విప్పి చూసింది. కళ్ళల్లో ఆశ్చర్యంగా కనిపించాయి. ఇది తప్పు కాదు అని మృదువుగా అనుకుని, ఇది అద్భుతం. తర్వాత రోజు ఉదయం ఆమె ఆ చిత్రాన్ని నోటీస్ బోర్డుపై అతికించారు. అర్జున్ చూసి నమ్మలేకపోయాడు. రేవతి టీచర్ చిరునవ్వుతో ఇలా చెప్పింది, కళ అంటే నిజం చూపించడం కాదు అర్జున్, మనసులోని భావాలను చూపించడం. ఆ చిత్రం పోటీలలో విజయం సాధించింది. దాని పరిపూర్ణత వల్ల కాదు, దానిలోని నిజమైన హృదయం వల్ల. ఈ కథ నీతేంటంటే, నీ లోపాలు, నీ ఊహలు కూడా ఒక అద్భుతాన్ని సృష్టించగలవు. ఇతరులు అర్థం చేసుకోరని భయంతో నీ రంగులను దాచిపెట్టవద్దు. ఫర్ మోర్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్, సబ్స్క్రైబ్ టు ప్రేరణ పాఠం.